హాయ్ ఫ్రెండ్స్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీసెస్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీన్ని డిసెంబర్ 31 తేదీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో 43 పోస్టులకు దాదాపు మొత్తం 43 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనమాట ఇవి. ఇందులో 3 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 40 ఫ్రెష్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి పే స్కేల్ వచ్చి ఈ విధంగా ఉంది. దాదాపు 30,000 నుంచి 81,000 వరకు పే స్కేల్ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 18 నుంచి 42 సంవత్సరాల వరకు వారు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17వ తేదీ అంటే జనవరి 17వ తేదీ నుంచి అప్లికేషన్ తీసుకొని ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్కి ఎండ్ అయిపోతాయి అనమాట. అప్లికేషన్ టైం అయిపోతుంది 8వ తేదీ వరకు. సో దీనికి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యూజర్ ఆ రెఫరెన్స్ ఐడితో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని కమిషన్ తర్వాత అధికారికంగా వెబ్సైట్లో ఉంచుతుంది ఎప్పుడనేది స్క్రీనింగ్ టెస్ట్. ఎందుకంటే 25,000 అప్లికేషన్స్ వస్తాయా రావా అని ఒక సందిగ్ధత ఉండడం వల్ల దీనికి సంబంధించి 25,000 అప్లికేషన్స్ వస్తే స్క్రీనింగ్ టెస్ట్ డేట్ ఉండబోతున్నట్లు, ఒకవేళ రాకపోతే డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఏదైతే 21/5/2019 అంటే మెయిన్ ఎగ్జామ్స్ ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మే 21 తేదీన 22వ తేదీన క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చి జోన్ 2లోనే ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్ 3 క్యారీ ఫార్వర్డ్ అంటే ఆ 3 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మొత్తం కూడా 2వ జోన్లో ఉన్నాయన్నమాట. సో ఫ్రెష్ వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ జోన్లో 7 పోస్టులు, సెకండ్ జోన్లో 19 పోస్టులు, థర్డ్ జోన్లో 8 పోస్టులు, ఫోర్త్ జోన్లో 6 పోస్టులు, మొత్తం 40 పోస్టులకు సంబంధించి ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. సో దీనికి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలన్నమాట. దీనికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ సంబంధించి నోటిఫికేషన్ అనమాట ఇది. ఎవరైతే BFSC సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనికి రిజర్వేషన్స్ అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ జోన్ కింద వస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ క్లియర్గా దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఏ డిస్ట్రిక్ట్ ఏ జోన్ కింద వస్తుంది అని అడుగుతున్నారు అనమాట చాలామంది క్వశ్చన్స్లో. సో జోన్ 1లో వచ్చి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. జోన్ 3లో గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. అండ్ ఆల్సో లాస్ట్ ఫైనల్గా జోన్ 4లో రాయలసీమ జిల్లాలు వస్తాయన్నమాట. చాలా పెద్ద జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు 4th జోన్ అనమాట. అంటే టోటల్గా రాయలసీమ జిల్లాలు కలిపి 4వ జోన్లో ఇక్కడ చూపిస్తున్నారు. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 18 to 42 years ఉండాలన్నమాట. ఏదైతే జూలై 1వ తేదీ నాటికి మీకు 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అనమాట. సో డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. ఏదైతే మీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటుందో ఆ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ పీజీ లెవెల్లో కూడా ఉంటుందన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. అంటే క్వశ్చన్స్ టఫ్నెస్ అంత డీప్గా ఉంటాయన్నమాట. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి, పేపర్ 2 ఫిషరీస్ సైన్స్ 150 మార్క్స్కి, పేపర్ 3 ఫిషరీస్ సైన్స్ 2 150 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 450 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ నిర్వహించబోతుంది ఇక్కడ చూపించడం జరిగింది. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే కంపల్సరీగా ఉంటాయి. మరొక విషయం ఏమంటే ముఖ్యమైన విషయం, దీనికి ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. ఓన్లీ మెరిట్ బేస్ మీదనే దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో సిలబస్ అనేది ఈ విధంగా ఉంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ యాజ్ యూజువల్గా అన్ని ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ అనేది 12 టాపిక్స్ సేమ్గానే ఉంటుంది. ఇందులో కూడా అలాగే ఉంది, ఎటువంటి మార్పులు లేకుండా ఇవ్వడం జరిగింది. సో ఫిషరీస్ సైన్స్ 1 అండ్ ఫిషరీస్ సైన్స్ 2 స్పెషలైజేషన్ టాపిక్స్ అనమాట ఇవి. దీనికి సంబంధించి సిలబస్ కాపీ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఓన్లీ సిలబస్ కాపీ మాత్రమే ఉంటుంది. 3 pages సిలబస్ కాపీ. కావాల్సిన వాళ్ళు అక్కడ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సిలబస్ కాపీ డౌన్లోడ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్ డీటెయిల్స్ అండ్ ఆల్సో సిలబస్ కాపీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డీటెయిల్స్ అన్నీ మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఈ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను అలాగే నా పర్సనల్ మెయిల్ tag2saikumar@gmail.comకి మీరు
పంపినట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తానని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.